మీరు వేసుకునే బట్టలు, మీరు తినే తిండి, మీరు కంటున్న కలలు, చివరికి మీరు బ్రతుకుతున్న ఈ జీవితం నిజంగా మీ సొంత ఆలోచనేనా, లేక ఎవరో మీ మైండ్లో ఇంజెక్ట్ చేసిన ఒక ప్రోగ్రామా? ప్రకృతిలో ఒక వింతైన జీవి ఉంది, సాలిపురుగు. అది ఒక వల అల్లుతుంది. ఆ వల ఎంత పారదర్శకంగా ఉందంటే అందులో చిక్కుకోబోయే ఈగకి అస్సలు అక్కడ ఒక వల ఉందనే నిజమే తెలీదు. స్వేచ్ఛగా గాల్లో ఎగురుతున్నాను అనుకుంటూనే వెళ్ళి ఆ వలలో బందీ అయిపోతుంది. ఈరోజు ప్రశ్న ఏంటంటే, మీ చుట్టూ కూడా అలాంటి అదృశ్య వల ఉందనే నిజం మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛ అనేది ఒక పెద్ద అబద్ధం. పుట్టినప్పటి నుండి చచ్చే వరకు మిమ్మల్ని ఒక పంజరంలో ఉంచి నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు అని నమ్మిస్తున్నారు. వెల్కమ్ టు ది డార్క్ రియాలిటీ ఆఫ్ ది పప్పెట్ షో. మనం పుట్టడమే ఒక సిస్టంలోకి పుడతాం. నువ్వు భూమి మీద పడగానే నీ చేతికి ఒక నెంబర్, ఒక క్యాస్ట్, ఒక రిలీజియన్, ఒక ఐడెంటిటీ ఇచ్చేసి బోర్డు తగిలిస్తారు. నువ్వు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడకముందే నువ్వు ఎలా బతకాలో ఒక బుక్ రాసి పెడుతుంది. స్కూల్కి వెళ్తావు, అక్కడ నీకు ఎలా ఆలోచించాలి అని నేర్పరు, ఏం ఆలోచించాలి అని మాత్రమే నేర్పుతారు. అందరూ ఒకేలాంటి యూనిఫామ్ వేసుకోవాలి, ఒకే బెంచ్లో కూర్చోవాలి, ఒకే సిలబస్ చదవాలి. భిన్నంగా ఆలోచించే ప్రతి ఒక్కరిని ఈ సిస్టమ్ ఒక డిఫెక్ట్ ప్రొడక్ట్ లా చూస్తుంది. ఎందుకంటే ఈ అదృశ్య వ్యవస్థకి సొంతగా ఆలోచించే జ్ఞానులు వద్దు. చెప్పిన పనిని ప్రశ్నించకుండా చేసే కూలీలు మాత్రమే కావాలి. నిన్ను ఒక మనిషిలా కాదు, ఒక ఫ్యాక్టరీలో తయారే ప్రొడక్ట్ లా డిజైన్ చేస్తున్నారు. ఒకప్పుడు బానిసలను లొంగ తీసుకోవడానికి చేతికి ఇనప గొలుసులు వేసేవారు. కానీ ఈరోజు గొలుసులు మార్కెట్ల నుండి వెళ్ళిపోయాయి. వాటి స్థానంలో ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, లోన్లు వచ్చాయి. ఈ లోపు ఎంత భయంకరంగా ఉందో చూడండి. నువ్వు ఒక ఉద్యోగం సంపాదిస్తావు, నెల తిరిగేసరికి నీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఆ డబ్బులతో నువ్వేం కొంటావు? ఒక ఇల్లు, ఒక లగ్జరీ కారు, బ్రాండెడ్ బట్టలు లేదా కాస్ట్లీ ఫోనా? ఇవన్నీ నీకు నిజంగా అవసరమా? చెప్పాలంటే వీటిలో చాలా వరకు అవసరం లేనివి. టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్, ఇవి నీ దగ్గర లేకపోతే సమాజంలో నీకు విలువ లేదు అనే ఒక కృత్రిమమైన కోరికను నీ మైండ్లోకి తోస్తాయి. ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి, తెలియకుండానే ఒక ఊబిలోకి లాగేస్తాయి. ఆ వస్తువులు కొనడం కోసం నువ్వు లోన్లు తీసుకుంటావు. ఆ లోన్లు కట్టడం కోసం వచ్చే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో అదే ఉద్యోగానికి బానిసగా మారుతావు. నీకు ఉద్యోగం నచ్చకపోయినా, నీ బాస్ నేను తిట్టినా నువ్వు ఆ ఉద్యోగాన్ని వదలవు. ఎందుకంటే వచ్చిన నీ దరిద్రం ఈఎంఐల రూపంలో ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు సక్సెస్ వైపు పరిగెడుతున్నావు అనుకుంటున్నావు మిత్రమా, కానీ నిజానికి ఎలుకల పందెంలో ఉన్నావు. అంటే ర్యాట్ రేస్లో పరిగెడుతున్నావు. ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. ఒక ఇల్లు కొనడం కోసం 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో హోమ్ లోన్ తీసుకుంటావు. ఆ 4 గోడల పంచడం కోసం నీ జీవితంలో అత్యంత విలువైన వయసుని, నీ యవ్వనాన్ని, నీ సంతోషాన్ని ఆఫీస్ కుర్చీలో తాకట్టు పెడతావు. ఆ 20 ఏళ్ళ గొడ్డు చాకిరిలో నువ్వు చేస్తూ బతికేది ఎవరి కోసం? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తల్లిదండ్రుల బాధ్యతలు, భార్య కోరికలు, పిల్లల ఫీజులు, సమాజం ముందు నీ స్టేటస్, వీటన్నిటిని మోస్తూ ఒక బరువు మోసే గాడిదలా పరిగెడుతూనే ఉంటావు. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తావు, అందరి అవసరాలు తీరుస్తావు. కానీ అసలు నీ కోసం నువ్వు ఎప్పుడు బ్రతికావు? నీకంటూ కొన్ని కలలు ఉన్నాయి కదా, నీకంటూ నచ్చిన ఒక ప్రపంచం ఉంది కదా. కనీసం ఒక్క రోజైనా ఏ టెన్షన్లు లేకుండా, ఏ ఈఎంఐల భయం లేకుండా మనశ్శాంతిగా నీ కోసం నువ్వు జీవించావా? లేదు. ఈ వీడియోని ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూశారంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకెంతో సపోర్ట్గా అనిపిస్తుంది. ప్రకృతిలో ఏ జీవైనా సరే ఒక గూడు కట్టుకోవడానికి కొన్ని రోజులు కష్టపడుతుంది. ఆ తరువాత ఆ గూట్లో ప్రశాంతంగా బ్రతుకుతుంది. ఒక పక్షి కానీ, ఒక జంతువు కానీ తన జీవితాంతం కేవలం ఇల్లు కట్టుకోవడానికే బానిసలా కష్టపడదు. కానీ అత్యంత తెలివైన మనిషి మాత్రం ఒక ఇల్లు కొనడానికి 20 ఏళ్ళు, పిల్లల చదువు కోసం ఇంకో 10 ఏళ్ళు, ఇలా జీవితాంతం వేరే వాళ్ళ కోసం, వ్యవస్థ కోసం తనని తాను పూర్తిగా కరిగించుకుంటాడు. చివరికి కాటికి కాళ్ళు చాచే వయసు వచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే చేతిలో మిగిలేది శూన్యం. సరే, అందరూ ఇలాగే ఉన్నారా అంటే లేదు. కొంతమంది వందల్లోనో లక్షల్లోనో, కొంతమందికి, చాలా తక్కువ మందికి ఈ మానసిక స్పృహ, ఎలా బ్రతుకుతున్నాం, ఇటు వెళ్తున్నాం ఆలోచన అనేది ఉంది. జ్ఞానోదయం అనే అయ్యింది. నేను ఈ రొటీన్ ఈఎంఐల బ్రతకను,
ఈ తోలుబొమ్మల ఆట నుండి బయటకు వచ్చి నా కోసం నేను బ్రతుకుతాను, నా చుట్టూ ఉన్న ప్రకృతిని జీవులని ఆస్వాదిస్తూ నా దారిని నేను వెతుక్కుంటాను అని ఎవడో ఒకడు ఆ అడుగు ముందుకు వేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ సమాజం వాడిని అపహాస్యం చేస్తుంది. సొంత ఫ్రెండ్స్, బంధువులు అందరూ కలిసి వాడి మీద ఒక ముద్ర వేస్తారు. వీడికి పిచ్చి పట్టిందిరా అని. వీడు సమాజానికి పనికిరాని ఒక డిఫెక్ట్ ప్రొడక్ట్, వీడికి లోక జ్ఞానం లేదు, బతకడం చేతకాని దద్దమ్మని తీర్పిచ్చేస్తారు. ఎందుకంటే పంజరంలో పుట్టి పెరిగిన పక్షులకి స్వేచ్ఛగా ఎగిరే పక్షిని చూస్తే అది ఒక జబ్బులా కనిపిస్తుంది. అందరూ ఒకే దారిలో గొర్రెల్లా పరిగెడుతున్నప్పుడు ఒకడు ఆగి అసలు మనం ఎటు పోతున్నాం, ఎటు వెళ్తున్నామని ప్రశ్నిస్తే పరిగెత్తే గుంపుకి వాడు పిచ్చోడిలానే కనిపిస్తాడు. సిస్టమ్ని ప్రశ్నించే ప్రతి గొంతుకను నొక్కేయడానికి సమాజం వాడే అస్త్రం ఈ పిచ్చోడు అనే ముద్ర. అయినా సరే సమాజం అనే మాటలకి భయపడి ఆ పంజరంలోనే ఉండిపోతావా? ప్రకృతిని చూడు, చెట్లు ఎవరితోనూ పోటీ పడవు, పక్షులు ఏ లోన్లు తీసుకోవు, అయినా సరే అవి ఆనందంగానే జీవిస్తున్నాయి. రేపటి గురించి అవి ఆలోచించవు. ఈ నిమిషమే అవి ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఈ ఈఎంఐల పంజరాన్ని నకిలీ సమాజం వేసిన దారాలను తెంచుకొని నీకు నచ్చినట్టు, నీ అంతరాత్మకు నచ్చినట్టు బ్రతకడం స్టార్ట్ చేస్తావో ఆ రోజు నువ్వు తోలుబొమ్మ కావు. ఈ జీవితానికి నువ్వే మహారాజువి. వాళ్ళు నిన్ను బతకడం చేతకాని వాడు అన్నా సరే నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు మాత్రమే నిజంగా బ్రతుకుతున్నావు అని. దారాలు ఉన్నంతవరకే తోలుబొమ్మలాట. ఆ దారాలు తెగితేనే దానికి జీవం. ఈ వీడియో చూస్తున్న వారిలో కనీసం ఒక్కరైనా రియలైజ్ అవ్వగలిగితే మా ప్రయత్నం ఫలించినట్టే. ఇప్పుడు చెప్పు మిత్రమా, నువ్వు ఇంకా తోలుబొమ్మగానే మిగిలిపోతావా, లేక ఆ ఒక్కడిగా మారి నీ దారాలు తెంచుకుంటావా? నిర్ణయం నీదే. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మాతో పంచుకోండి. మరో అన్సీన్ లైఫ్ స్టోరీని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే అన్సీన్ లైఫ్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అన్సీన్ లైఫ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.